మించి ఇక్కడ ఏమీ లేదు. దీంట్లో 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఆదాయం వచ్చిందంటే అది కుంభకోణం అవుతుందా? నాకు తెలియక అడుగుతా. 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే కుంభకోణం అవుతుందా? ఎప్పుడు కుంభకోణం అంటారు? అంతకుముందు 1,50,000 వచ్చి మొన్నటిసారి 1,00,000 వచ్చింది అనుకోండి, 50,000 కోట్లు తినేశారు అంటారు. అంతే కదా? లేదు అంతకుముందు 1,20,000 కోట్లు వచ్చింది, ఇప్పుడు 1,00,000 వచ్చింది అనుకుంటే 20,000 కోట్లు తినేశారు అంటారు. తెలుగుదేశం 5 ఏళ్ల హయాంలో వచ్చిన లెక్కర ఆదాయం ఎంత, ఈ 5 ఏళ్లలో వచ్చిన లెక్కర ఆదాయం ఎంత వెరిఫై చేసి చూపించమనండి. అప్పుడు మొత్తం కలిపితే 50,000 కోట్లు ఏమో వచ్చి ఉండాలి 5 ఏళ్లలో. వీళ్ళ హయాంలో 1,00,000 కోట్లు వచ్చినాయి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. అప్పుడు ఎవరు తిన్నట్టు? అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ అదే నిజం అనుకుందాం, వాళ్ళు తినేశారు అనుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వాళ్ళ ఏడాదికి 25,000 కోట్లు వచ్చినాయి కదా. ఈ ఏడాది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో లెక్క తీయమనండి. ఈ ఏడాది ఇప్పుడు వచ్చేసిందిగా మార్చి 31. ఈ ఏడాది లెక్కల రూపంలో ఎంత ఆదాయం వచ్చిందో లెక్క తీయమనండి. గత ఏడాది కంటే ఇది ఎంత ఎక్కువ తక్కువ? ఎక్కువైతే కుంభకోణం అప్పట్లో జరిగినట్టు, తక్కువైతే తిన్నట్టు. అంతే కదా? అంతే. మరి ఈ లోపల లెక్కర కుంభకోణం ఏంటి కాన్సెప్ట్? అదే కదా బేసిక్గా జరుగుతున్నదల్లా ఒకటే, అందరినీ కేసుల్లో ఇరికిచ్చాలా. ఈ 5 ఏళ్ళు వాళ్ళు నోరు తెరవకూడదు, బెదరాల.